వెరీ బిగ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశాడు. 40 నిమిషాల పాటు మోదీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చల తర్వాత, ఈ చర్చలు ఫెయిల్ అయిన తర్వాత దాదాపుగా 40 నిమిషాల పాటు మోదీకి ట్రంపే కాల్ చేసి మాట్లాడారు. ద వెరీ ఇంపార్టెంట్ యాంగిల్ హియర్ ఈజ్ ట్రంప్ కాల్డ్ మోదీ. ట్రంపే మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. సో ఇక్కడ మరొకసారి ఇప్పుడున్నటువంటి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఒక చాలా హీట్ ఉన్నటువంటి ఈ మూమెంట్లో భారత్ యొక్క ఇంపార్టెన్స్ మరొకసారి ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది. సో ట్రంప్ మోదీకి ఎందుకు ఫోన్ చేసి ఉంటారు అనేది మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ఇప్పటికీ దీనికి సంబంధించి ఈ 40 నిమిషాల కాల్లో ఏం మాట్లాడుకున్నారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. కానీ ఒక్కసారి సిచ్యువేషన్ మీరు గమనించండి. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ కాన్ఫ్లిక్ట్ అనేది చూస్తే, ఓవైపు ఇప్పటికే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేము 2 వైపులా మూసేస్తున్నాం అని చెప్పేసి ట్రంప్ చెప్పడం, ఏ దేశానికి సంబంధించిన షిప్లు అక్కడి నుంచి పాస్ అవ్వవు అని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ చాలా కీలకంగా అక్కడ పాస్ అవ్వాల్సిన షిప్స్ ఏమున్నాయి? ఒకటి భారత్, ఈవెన్ భారతదేశానికి సంబంధించిన షిప్పుల మీద అక్కడ టోల్ కూడా వసూలు చేయమంటూ ఇప్పటికే ఇరాన్ చెప్పింది. సో ఓవైపు ఇరాన్ చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చిందనే చెప్పాలి భారతదేశానికి. వరల్డ్ వైడ్గా ఇలాంటి విషయాలు చాలా షాక్కి గురి చేస్తున్నాయి. ఓవైపు యుద్ధం పీక్ స్టేజ్లో ఉన్న టైంలో ఏ దేశానికి సంబంధించిన షిప్పుల్ని అక్కడ అలౌ చేయాలని సందర్భంలో భారతదేశానికి సంబంధించిన షిప్పులను మాత్రం ఇరాన్ అలౌ చేసింది. ఇప్పుడేమో ప్రపంచం మొత్తం మాకు టోల్ కట్టాల్సిందే అని చెప్తున్న తరుణంలో భారతదేశాన్ని వెరీ క్లోజ్ అలైగా చెప్తూ భారతదేశానికి టోల్ ఉండదు అని చెప్పారు. మల్టిపుల్ టైమ్స్ ఇరాన్ ప్రతినిధులు, ఇరాన్ అక్కడి ప్రెసిడెంట్ పెజెష్కియాన్ కానీ మరికొంతమంది వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రులు కూడా భారతదేశంతో టచ్లో ఉన్నారంటూ తెలుస్తుంది. మరోవైపు వీఆర్ వెరీ క్లోజ్ టు ఇజ్రాయిల్. అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరి మాట ట్రంప్ వినని ఈ పరిస్థితుల్లో ట్రంప్ కాల్డ్ మోదీకి కాల్ చేసి మాట్లాడారు. మోదీ ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. హియర్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్. ట్రంప్ మోదీకి కాల్ చేసిన విషయాన్ని మోదీనే, మన ప్రధాని డైరెక్ట్గా ఒక ట్వీట్ కూడా చేశారు. సో ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు రీడ్ ద ట్వీట్ ఫర్ యూ. రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in our various sectors. We are committed to future strengthening our comprehensive global strategic partnership in all areas. We also discussed the situation in West Asia and stressed the importance of keeping the Strait of Hormuz open and secure. అంటే భారతదేశం అమెరికా మధ్య ఉన్నటువంటి సంబంధాలు, బైలేటరల్ రిలేషన్షిప్స్ గురించి మాత్రమే కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేసి ఉంచాల్సిన విషయానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ని కూడా మేమిద్దరం చర్చించాం. అట్ ది సేమ్ టైం వెస్ట్ ఏషియా సిచ్యువేషన్ గురించి కూడా మేము ప్రజెంట్ డిస్కస్ చేసామని చెప్పేసి మోదీ చెప్పారు. అండ్ యూ కెన్ సీ ద ఫస్ట్ ఫ్యూ వర్డ్స్, రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. సో ఇన్ని రోజుల తర్వాత ఇంత కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్లో, ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంతో అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసి మరి ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి డిస్కస్ చేయాల్సిన పరిస్థితి లేదు. బట్ ఇక్కడ మనకు అర్థమవుతోంది ట్రంపే డైరెక్ట్గా మోదీకి కాల్ చేశారు. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ వెరీ సూన్. ద వరల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఇన్ ఫ్యాక్ట్. So now America realized the importance of India to involve in this situation, to discuss this situation. In fact, maybe very soon India may involve for peace talks. So ఇప్పుడు ఇంతకు మించిన పెద్ద రీజన్ ఏముంటుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేసి ఉంచాల్సిన ఆవశ్యకత గురించి, ఆ ఇంపార్టెన్స్ గురించి మేము డిస్కస్ చేసామని చెప్తున్నారు. సో ఇక్కడ చాలా క్లియర్గా 2-3 విషయాలను మనం గమనించవచ్చు. ఇక్కడ ద వెరీ ఫస్ట్ థింగ్ ఈజ్, ఇలాంటి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో మోదీకి ట్రంప్ ఎందుకు ఫోన్ చేశారు, ఎందుకు చేసుంటారని మీకు అనిపిస్తుంది? సో మనం ఒక్కసారి చూస్తే చాలా క్లియర్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో భారత్ నౌకల్ని ఖచ్చితంగా అలౌ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అమెరికాకి.
సో ఒకవేళ అలౌ చేయకపోతే భారత్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వకుండా అన్ని దేశాలకు సంబంధించిన షిప్స్ ఆపేస్తున్నాం, ఇరాన్ మీద మేము ప్రెషర్ పెంచాలి, కాబట్టి మీ షిప్లని ఒకవేళ మేము ఆపినా మీరు దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవద్దు అని ట్రంప్ మోదీకి రిక్వెస్ట్ చేసి ఉండాలి. లేదు అనుకుంటే ఇప్పటికే టోల్ ట్యాక్స్ కూడా మనం కట్టమని చెప్పాం, ఆఫ్కోర్స్ ఇరాన్ కూడా కాదన్నది, సో ఇరాన్తో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు. ఇది కాదు అనుకుంటే పాకిస్తాన్లో జరిగినటువంటి శాంతి చర్చలు విఫలమయ్యాయి. సో బలమైన మీడియేటర్ అవసరం ఇక్కడ ఉంది ట్రంప్కి ఖచ్చితంగా ఇక్కడ శాంతి చేకూరాలి. ట్రంప్ నీడ్ దిస్ పీస్ టాక్ వెరీ మచ్ దెన్ ఇరాన్, దెన్ ఎనీ అదర్ కంట్రీ, దెన్ ఇజ్రాయెల్. సో ట్రంప్ ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశం యొక్క ఆవశ్యకతను గుర్తించాడు. ఓవైపు ఇరాన్ ఈజ్ రెస్పెక్టింగ్ ఇండియా by allowing Indian ships through Strait of Hormuz even in very peak war situation. Even they are not charging any toll for Indian ships at this particular condition. So Iran is giving utmost importance to India. So this is one of the reason. And Israel is very good ally of India, and Israel said it directly. Netanyahu direct ga chepparu. And even అరబ్ కంట్రీస్ కూడా భారతదేశం ఒక్క ఫోన్ కాల్తో ఈ యుద్ధాన్ని ఆపగలదు అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ మరోవైపు రష్యా నేను చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నా, మీరు రండి అని చెప్పేసి పిలుస్తుంది. చైనా పిలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఉత్తర కొరియా కూడా రండి, అవసరమైతే నేను ఇన్వాల్వ్ అవుతాను పిలుస్తున్నటువంటి ఇలాంటి టైంలో ట్రంప్ ఎవరిని నమ్ముతారు ఇక్కడ? హూస్ ప్రజెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పీస్ టాక్ అనే చర్చ వచ్చినప్పుడు, మోర్ దెన్ రష్యా, మోర్ దెన్ చైనా, హూ ఇస్ కేపబుల్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండియా ఈజ్ మోర్ కేపబుల్ ఇన్ పీస్ టాక్స్ అని ట్రంప్కి తెలియని సిచ్యువేషన్ కాదు. బట్ అవుట్ ఆఫ్ ఈగో క్లాషెస్ వలనో మరికొన్ని కారణాల వలనో పాకిస్తాన్ని తీసుకొచ్చి పైన పెడితే, ఈవెన్ పాకిస్తాన్ నౌ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫండ్స్ టు రికవర్ ఫ్రమ్ దోస్ ఎక్స్పెన్సెస్ ఈ పీస్ టాక్స్ కోసం చేసిన అరేంజ్మెంట్స్కి. సో అలాంటి పరిస్థితుల్ని ట్రంప్ మరొకసారి చూడదలుచుకోవడం లేదు. హీ నీడ్ సమ్ ప్రామిసింగ్ రిజల్ట్స్. ఎక్కడ ఆగింది ఈ మొత్తం చర్చ అంటే, ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మేము 5 ఏళ్ల పాటు మాత్రమే ఆపుతామని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. లేదు 20 ఏళ్ల పాటు ఆపండి అని చెప్పి ట్రంప్ కోరాడు. సో ఇక్కడ ఆగిపోయింది. మిగతా అన్ని విషయాల్లోనూ ఆల్మోస్ట్ అగ్రిమెంట్స్కి వచ్చేశారు. ఈ ఒక్క విషయంలో మాత్రం కుదరడం లేదు. సో ఇప్పుడు ఇరాన్ని ఒప్పించగలిగే శక్తి ఎవరికి ఉంది ఇక్కడ అని క్వశ్చన్ చేస్తే, అండ్ అఫ్ కోర్స్ చైనా అండ్ రష్యా బలమైన దేశాలు ఇరాన్తో మాట్లాడగలుగుతాయి. ఇన్ఫ్యాక్ట్ పీస్ టాక్స్కి ఇరాన్ ఎంతో కొంత ఒప్పుకోవడానికి ఈ 2 దేశాలు కూడా కారణం అని చెప్పేసి కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ దేశాలు ఖచ్చితంగా చేయగలుగుతాయి, ఇరాన్ వైపు నుంచి మాట్లాడగలుగుతాయి. కానీ దే కెన్ ఎక్స్ప్లాయిట్ ద సిచ్యువేషన్, దే కెన్ టేక్ ఇన్ టు దెయిర్ అడ్వాంటేజ్ ఈ సిచ్యువేషన్ని. కాబట్టి ట్రంప్కి అది ఇష్టం లేదు. సో హూ ఎల్స్ కెన్ డూ దిస్? పాకిస్తాన్ ఆల్రెడీ ఫెయిల్డ్, టోటలీ ఫెయిల్డ్ టు బ్రింగ్ పీస్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా అంత పెద్ద శక్తి ఎవరికి ఉంది? అందరి రెస్పెక్ట్ ఎవరికి ఉంది? అన్ని దేశాలు మూకుమ్మడిగా గౌరవించగలిగినటువంటి దేశం ఏంటి అంటే వన్ అండ్ ఓన్లీ ఇండియా. భారతదేశానికి మాత్రమే ఆ శక్తి ఉంది. సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా, సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా, ఎలాంటి పార్షియాలిటీ లేకుండా న్యూట్రల్ గ్రౌండ్లో ఉండి అన్ని దేశాల శాంతిని కోరుకోగలిగే శక్తి భారతదేశానికి మాత్రమే ఉంది. దట్స్ వై ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ ఇమాజిన్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఫోన్ చేసి యుద్ధం ఇంత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర అంత గందరగోళంగా ఉన్నప్పుడు, ప్రపంచ యుద్ధానికి అతి దగ్గరలో ఉన్న ఈ టైంలో ఫోన్ చేసి అమెరికా భారత్ మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? వాట్ హీ కెన్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్? ఖచ్చితంగా నథింగ్. అలాంటి ఒక పరిస్థితి లేదు. ద ఓన్లీ రీజన్ ఖచ్చితంగా ఇదే అయి ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 కారణాలు. ఒకటి, భారతదేశానికి సంబంధించిన షిప్స్ని ఒకవేళ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మేము ఆపివేసినా మీరు దయచేసి ఎలా రియాక్ట్ అవ్వద్దు, నెగిటివ్గా మీరు తప్పుగా తీసుకోవద్దు అని చెప్పి ట్రంప్ చెప్పుండాలి. ఎందుకంటే ఓవరాల్గా మేము అన్ని దేశాలవి ఆపుతున్నాం అని చెప్పేసి ముందే మనల్ని కన్విన్స్ అయినా చేయాలి. ఆర్ పీస్ టాక్స్కి గురించినటువంటి సిచ్యువేషన్లో ఇలాంటి సందర్భంలో మీ హెల్ప్ మాకు కొంచెం అవసరం అని చెప్పైనా ఉండాలి. ఇంతకు మించి ఇంకేం కారణాలు ఉంటాయి? ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అండ్ వి ఆల్ నో దట్ ట్రంప్ ఎంత పెద్ద ఈగోని క్యారీ చేస్తున్నాడో మనకు తెలిసిందే. లాట్ ఆఫ్ టైమ్స్ హీ స్పోక్ వెరీ నెగిటివ్
థింగ్స్ అబౌట్ ఇండియా. చాలా సందర్భాలు హీ ట్రై టు మాక్ ఇండియా. అండ్ మీరు చూశారు యుద్ధం సమయంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఇండియా గురించి ఎలా మాట్లాడాడు, పాకిస్తాన్కి ఎలా సపోర్ట్ చేశాడు, అండ్ సో మెనీ అదర్ టైమ్స్ రష్యాతో మనం డీల్స్ చేసుకున్నప్పుడు ఎలా మాట్లాడాడో మనం చూసాం. హీస్ బీన్ క్యారింగ్ ఈగో ఇష్యూస్ విత్ ఇండియా వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్స్. సో డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. సో వాటన్నిటిని పక్కన పెట్టి ఇప్పుడు ఇదిగో హియర్ యూ కెన్ సీ. ఐ వుడ్ లైక్ టు రీడ్ దిస్ అగైన్ ఫర్ యూ. మరొకసారి నేను ఇది మీకోసం చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ట్రంప్ తనకి కాల్ చేశారని మోదీ చాలా క్లియర్గా చెప్తున్నారు. అండ్ దిస్ పర్టికులర్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు ఫోన్ చేసి అందరూ అడుక్కోవాల్సిందే, నాకే అందరూ కాల్ చేయాలి. ఈవెన్ మోదీ కూడా నాకే ఫోన్ చేసి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ట్రంప్, కెన్ ఐ స్పీక్ టు యూ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే ఎస్ చెప్పండి అని చెప్పి మాట్లాడానని చెప్పి ట్రంప్ చాలాసార్లు మాట్లాడాడు. బట్ నౌ ద సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ అగైన్. నరేంద్ర మోదీ చేసినటువంటి ట్వీట్ మీకు కనిపిస్తుంది. రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. వినడానికి చాలా బాగుంది, ట్రంపే నాకు కాల్ చేశారు అని చెప్పి మన ప్రధాని ఇక్కడ చెప్పడం అనేది వినడానికి చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ చాలా టైమ్స్ అందరూ నాకు కాల్ చేస్తున్నారు, అందరూ నన్ను బతులాడుకుంటున్నాడు అని చెప్పి ట్రంప్ చెప్తున్నటువంటి మాటలు విని 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 నౌ ద రియాలిటీ ఇస్ దిస్ ఈజ్ ద రియాలిటీ. సో received a call from my friend President Donald Trump. We revived the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our comprehensive global strategic partnership in all areas. We also discussed the situation in West Asia. This is the very important line here. We also discussed the situation in West Asia and stressed the importance of keeping the Strait of Hormuz open and secure. Strait of Hormuz ni open chesi unchadam, secure చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మేము డిస్కస్ చేసాం అని చెప్పేసి మాట్లాడుకున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సో we can see the time April 14th 8 PM. సో ఇంతకు ముందే జరిగింది. ఇట్ జస్ట్ 20 minutes బ్యాక్ 40 నిమిషాల పాటు ప్రధాని మోదీకి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కాల్ చేసి 40 నిమిషాల పాటు మాట్లాడారు. సో ఇప్పుడు నేను 2 రీజన్స్ మనకు తెలుస్తున్నాయి. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ది డిస్కస్డ్ అనేది ఖచ్చితంగా బయట పెట్టరు ఇలాంటి సందర్భాల్లో. లేదు, మేము సహజంగా మనం చూస్తూ ఉంటాం, ఇద్దరు రాజకీయ నాయకులు మాట్లాడుకున్నానా కలిసినా, లేదు రాజకీయాలు ఏం మాట్లాడలేదు, జస్ట్ అవుట్ ఆఫ్ ఫార్మాలిటీ మేము కలిసాం, జస్ట్ డిస్కస్ చేసాం, వాళ్ళతో ఉన్న రిలేషన్ ద్వారా మేము జస్ట్ కొన్ని విషయాలు మాట్లాడుకున్నామని చెప్పి చెప్తారు. బట్ దే డోంట్ రివీల్ ఎనీ పొలిటికల్ ఇష్యూస్. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా మాట్లాడతారు, ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. బట్ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫోన్ కాల్. అండ్ ఇట్ వెంట్ ఫర్ 40 లాంగ్ మినిట్స్. 40 నిమిషాల పాటు మాట్లాడారంటే అది ఖచ్చితంగా చిన్న విషయం కాదు. దట్ టు అట్ దిస్ పర్టికులర్ టైం, ట్రంప్కి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నటువంటి ఈ టైంలో ఓవైపు రష్యా, చైనా లాంటి దేశాలు మేము ఉన్నాం, కావాలంటే పీస్ టాక్ అని చెప్తున్నారు. బట్ ట్రంప్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దెమ్. అఫ్ కోర్స్ దే మైట్ ఎక్స్ప్లాయిట్ ది సిచ్యువేషన్, దే మైట్ టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్. సో హీ కాంట్ బిలీవ్ దెమ్. చిన్న దేశాలు సైతం ట్రంప్ మీద జాలి చూపిస్తున్నాయి, మేము కూడా కావాలంటే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఈజ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలియేషన్. సో ఇలాంటి టైంలో తన గౌరవాన్ని కాపాడుకోవాలి, అవతలి వాళ్ళు సైతం తన గౌరవానికి భంగం కలిగించకుండా ఎవరు ఉంటారు, ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది అంటే అఫ్ కోర్స్ ద వన్ అండ్ ఓన్లీ ఇండియా, హూ కెన్ బ్రింగ్ పీస్ at this time, at this heat movement. Who can bring peace ante ఖచ్చితంగా భారతదేశానికి కెపాసిటీ ఉంది. And we can see the equations. It's very easy to understand the present situation. ఎందుకంటే 2 పార్టీల యొక్క అవసరాలు గుర్తించగలిగిన వాళ్ళు, 2 పార్టీల యొక్క రెస్పెక్ట్ని పొందగలిగిన వాళ్ళు, సిచ్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండగలిగిన వాళ్ళు, నిజంగా పీస్ను కోరుకునే వాళ్ళు అయి ఉండి ఎవరున్నారు? ఈ క్వాలిటీస్ అన్నీ ఎవరికి ఉన్నాయంటే అఫ్ కోర్స్ ఇండియాకి మాత్రమే ఉన్నాయి. అండ్ మోదీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ విత్ ఆల్ దీస్ కంట్రీస్ ప్రెసిడెంట్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్స్.
సో ట్రంప్ ఈసారి ఉన్నటువంటి ఆల్రెడీ ఒక అవకాశం మిస్ అయింది. ద వెరీ ఇంపార్టెంట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. సో ఉంది ఒక చివరి అవకాశం, ఎ వెరీ సెన్సిబుల్ టైం అండ్ చాలా లిమిటెడ్ టైం మాత్రమే ఉంది. ఎందుకంటే సమయం గడిచే కొద్దీ సిచ్యువేషన్స్ ఆర్ గెటింగ్ మోర్ వర్స్ట్. ప్రపంచ దేశాలు ప్యానిక్లో ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మొత్తం గందరగోళంగా ఉంది. ఇరాన్ మరోవైపు వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ వెనక్కి రాలేడు, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇజ్రాయెల్ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నేను దూకేస్తాను అని చెప్తోంది ఇరాన్ మీదకి. ఈ టైంలో ట్రంప్కి ఉన్నటువంటి ఒకే ఆప్షన్, అండ్ ఈ కాంట్ బిలీవ్ చైనా, రష్యా. ఖచ్చితంగా ఇండియా అయి ఉంటుంది. దానికోసమే ఈ ఫోన్ కాల్ అయి ఉంటుంది. దానికోసమే ఈ 40 నిమిషాల టైం కేటాయించాడు ట్రంప్ ఇలాంటి ఒక టైంలో. సో వాట్ యూ థింక్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి?